హాయ్, ఈ వీడియోకి వాయిస్ కొద్దిగా కొందరు పర్లేదు. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండోర్ క్లీనింగ్గా చూస్తుంటారు కదా, ఇప్పుడు అవుట్డోర్ క్లీనింగ్ అన్నమాట. అవుట్డోర్ క్లీనింగ్ ఏంటంటే అది అపార్ట్మెంట్ టైప్ 3 ఫ్లోర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్కి వెళ్ళడానికి ఏమి ఉండదు, ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి వెళ్ళడానికి ఉండదు ఆ ప్లేస్లోకి. మేము ఎలాగో చేస్తున్నాం కదా, వీడియో తీస్తే బాగుంటుంది కదా అని వీడియో తీసాను. ఈ వాయిస్కి కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది, వీడియోకి వాయిస్కి. అక్కడ నిచ్చెన వేసుకుందామన్నా తాడుబుల్లు వేసుకుందామన్నా ఏది అవ్వదు, అందుకని చెప్పి ఇలా ఎక్కి చేస్తూ ఉంటాం అన్నమాట. మ్యాక్సిమం మా ఊర్లో ఇలాంటి పనులన్నీ చేసి మేమే ఉంటాం మ్యాక్సిమం. ఇదేంటంటే మెయిన్ రోడ్ దగ్గర ఉండే ఏరియా కాబట్టి అవుట్డోర్ బాగా మూసిపోయింది. బాగానే మూసిపోయింది కాబట్టి వాటర్ మూసిపోవటం వల్ల ఎక్కువ హీట్ బయటకు వెళ్ళక కెపాసిటర్ పోయింది. ఆ కెపాసిటర్ మార్చాలి. తీరా మేము పైకి ఎక్కాక మాకు కనిపించింది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ పావురం ఈ గూడు ఒకటి పెట్టి గుడ్లు కూడా పెట్టింది అక్కడ. ఆ పావురం గుడ్లు తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు. ఇంకా మ్యాక్సిమం ఆ గోడ మీద పని అంతా మొత్తం. ఇది వచ్చి 3 ఫ్లోర్ల బిల్డింగు. ఏముండదు అంటే తాడులు వేసుకోవడానికి లేదు, పైన షెడ్ ఉంటుంది రేకుల షెడ్, తాడులు వేసుకోవడానికి కూడా లేదు. నుచ్చున వేసుకుందామని ఇందులో నుచ్చున పట్టదు, అందుకని చెప్పి మ్యాక్సిమం అలా ట్రై చేసాం. చూపిస్తాడు మ్యాక్సిమం. నేను అట్టికెళ్ళి చూపించడానికి ఏం ప్లేస్ ఉండదు కాబట్టి ఉదుక్కుని సెల్ ఫోన్ నుంచో పెట్టేసాం అదంతా. అదే కెపాసిటర్ పోయింది. అది మాకు అయినంత మట్టికి చూపించడానికి ట్రై చేసాం. రిస్కే. అది సెల్తో ఇప్పుడు చూపిస్తాడు, ఆడు తీసింది ఏంటన్నది చూపిస్తాడు ఇప్పుడు. అదిగో ఇదంతా కొత్త కెపాసిటర్. ఇది కొత్త కెపాసిటర్ ఉన్న ప్లేస్ లైట్ అది చెప్తాడు. ఇప్పుడు గుడ్లు కనబడుతుంది. ఆ గుడ్లు తీసేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు మనసు అప్పలేదు, ఇంకా అలాగ ఉంచేసాం. ఆ గుడ్లు కూడా వెళ్ళి వాటర్ కొట్టామంట అవుట్డోర్కి. ఇది ఇక్కడికి వాటర్ తెచ్చుకోవడానికి బకెట్తో అయితే పని అవుతుంది కాబట్టి మా దగ్గర మిషన్ ఉంటుంది, సర్వీసింగ్ మిషన్ టైప్ ఉంటుంది ఒకటి. అంటే వాటర్ పెట్టుకుని ట్యాప్ పెట్టేసుకుంటే కనెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తుంది. అందుకనే చాలాసేపు టైం పట్టింది. నేను అక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఆ మిషన్ అంతానే. మిషన్ కనెక్ట్ చేసి అలా చేసి చూస్తున్నప్పటికి ఈడీలోపు సెల్లో రీల్స్ చూసుకుంటున్నాడు శుభ్రంగా పైనకి వచ్చింది. ఆడి పాటలు చూడండి అక్కడ. ఇంత కష్టం ఉండకపోతే ఈ పైప్ లేకపోతే, ఈ పైప్ వల్ల మెయిన్ ఇదంతా ఇబ్బంది అయిపోయింది. కెపాసిటర్ వేస్తాం కదా, క్యాప్ వేసి వాటర్ కొట్టడానికి చూస్తాం. 5 నిమిషాల వీడియో కదా, వీడియో ఒకసారి తీసి వాయిస్ ఒకసారి పెడుతున్నాను, అందుకని ఇంత గ్యాప్లు వస్తున్నాయి వీడియోలో వాయిస్లో. మ్యాక్సిమం ఈ బట్టి తీస్తే కనుక వీడియో వాయిస్ కలిపి వచ్చేలా చూస్తాను. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మేము చేసే రిస్క్ పనులు ఎక్కువ ఇవి. అంటే అపార్ట్మెంట్ల మీద తాడు బల్ల మీద దిగుతూ ఇవన్నీ ఎక్కువ చేస్తాం. చేసినప్పుడు ఎలాగే చేస్తున్నాం కదా, సెల్లో దుక్కునెట్టేసి వీడియో తీస్తే ఆటోమేటిక్గా అవుతుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేసాం. ఆ గన్ అది వాటర్ కొడుతున్నాడు దానికి. ఇక్కడైతే సెల్ల పడిపోయింది అనుకున్నాను నేను 3 ఫ్లోర్ల నుంచి తీసేటప్పుడు. 7 మీద నుంచి పెడతాం వల్ల అయిపోయింది. ఇదిగో మేము ఉన్న గోడకి కిందకి ఎంతగానో ఉంది మళ్ళీ దిగడానికి. ఇంక నుంచిన లేకపోతే మనిషి నుంచిన ఇంకేం చేస్తాం, తప్పదు కదా ఆ టైంలో అని చెప్పి ఇంకా అలా దిగిపోతూ ఉంటాం. కొట్టేసాడు ఆల్రెడీ. వీడియో ఇంకా లెంత్ పెంచడం కోసం ఈ షో చేస్తున్నాడు వీడు. ఇది ఇక్కడ సెల్ల పడిపోయింది అనుకున్నాను నేను. ఇదంతా మేము ఉన్న ప్లేస్ నుంచున్నానికి కూడా అంతే అలాగ ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి ప్లేస్లో వాటర్ కొట్టం, కెపాసిటర్ వేసి కవర్ చేసి ఇంకా అంతే. కాకపోతే మరీ ఎక్కువ డస్ట్ ఉండటం వల్ల వాటర్ కొడుతుంది. అంటే మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నాయి చాలా డస్ట్ పడేస్తుంది. ఇండోర్ కన్నా అవుట్డోర్ ఎక్కువ మూసిపోతుంది.
దానివల్ల హీట్ బయటికి వెళ్ళక కూలింగ్ రాదు సరిగ్గా. ఇది మేము ఉన్న అది సొందు చూడండి ఎంత ఉందో. సొందు అదంతా అయిపోయింది. ఇండోర్ క్లీనింగ్ కూడా అయిపోయింది. తర్వాత అవుట్డోర్కి వచ్చాం. మ్యాక్సిమం మేము చేసి కొన్ని రిస్క్ పనులే వీడియో తీస్తున్నాం. ప్రతిదీ తీయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఇద్దరు చేసుకుంటాం వర్క్. ఆడు నేను ఇంకొకడు ఉంటాడు, ఆడున్నప్పుడు కొద్దిగా అంతే వీడియో. థ్యాంక్ యూ.